కాకినాడ జిల్లా పెదపూడి మండలంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఎమ్మెల్యే నల్లమిల్లి పెన్షన్ లబ్ధిదారులకు అందజేశారు. అదేవిధంగా ఏప్రిల్ది, మేది, జూన్ది 4,000 మొత్తం 7,000 ఇచ్చారు. వచ్చే నెల నుంచి ప్రతి నెల 4,000 ఇస్తారు. వికలాంగులకి ఎన్నికల హామీ 100% అమలు చేస్తున్న ఘనత చంద్రబాబు నాయుడు గారు. 2014-19 కాలంలో 200 రూపాయలను పెంచి 2,000 రూపాయలకి పెంచి ఆ రోజు వృద్ధులకి అండగా నిలిచి, అదేవిధంగా వికలాంగులకి 3,000 రూపాయలు పెన్షన్ ఘనత ఆ రోజు చంద్రబాబు నాయుడు. మరి దాన్ని దృష్టిలో పెట్టుకుని ఎన్నికల్లో 2,000 రూపాయల పెన్షన్ ని 3,000 చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ ఇవ్వడం జరిగింది. కానీ ఎన్నికలు అయిన వెంటనే ప్రమాణ స్వీకారం చేస్తూ దఫాలుగా పెంచుకుంటూ వెళ్తాను 4 దఫాలుగా అని చెప్పి 2024 జనవరికి మాత్రమే 3,000 రూపాయల ఎన్నికలు ముందుగా పెట్టిస్తే, ఆ తదుపరి 3 నెలల పాటు వృద్ధులకి వికలాంగులకి పెన్షన్ పంపిణీ కోసం నరకం చూపించడం జరిగింది. ఆ నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు వారు పడుతున్న బాధను చూసి ఏప్రిల్ నెల నుంచి నేను అధికారంలోకి వచ్చిన తర్వాత 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. జూలై 1వ తారీఖున ఈ 3 నెలలు ఏప్రిల్, మే, జూన్ది తారతమ్యం ఏది ఉందో అది 1,000 రూపాయలు ఇస్తూ 4,000 రూపాయలు జూలై నెలకి పెన్షన్ ఇస్తానన్నారు. ఇచ్చిన మాట ప్రకారంగా ఇవాళ వృద్ధులకు 7,000 రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది. అదేవిధంగా గత 5 సంవత్సరాలు పెంపుకు నోచుకొని